మరి వేసవి విజ్ఞాన తరగతులను ప్రారంభించుకుందాం. సంస్థ చైర్మన్ గారు అయినటువంటి జుత్తిగ నాగరాజు గారు ప్రారంభిస్తున్నారు. రోజు కూడా 10 గంటలకు ప్రారంభమవుతుంది. శర్మ ప్రసాద్ గారు వచ్చేసినటువంటి జుత్తిగ నాగరాజు గారిని అధ్యక్షులు అల్లూరి ఏవి నరసింహరాజు గారు లైబ్రరీ ఇక్కడ చక్కగా ఈ ఎప్పటికప్పుడు శుభ్రంగా వారు పట్టణంలోని పివి రాజు పార్కు సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో ఈ మరి వేసవి సందర్భంగా మరి పిల్లలందరికీ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వేసవి విజ్ఞాన తరగతులు సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం, మరి ఈ సంవత్సరం కూడా 40 రోజుల పాటు మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అయినటువంటి జుత్తిగ నాగరాజు గారు ఈరోజు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ 10 గంటలకు ప్రారంభమవుతుంది. మరి మన పిల్లలు పుస్తక పఠనం అలాగే అనేక రకాలైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో అనేక శిక్షణా తరగతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలోనే కాదు అనేక ప్రాంతాల నుంచి స్కూల్స్లో పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ కోచింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంగ్లీషు అలాగే సంస్కృతం తెలుగు అలాగే మళ్ళీ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉచితంగా చాలామంది మాస్టర్లు వచ్చి మనకి ఇక్కడ మనకి నేర్పించడం జరుగుతుంది. అలాగే మరి మాకు గ్రంథాలయ కమిటీ తరఫున అధ్యక్షులు అల్లూరి నరసింహరాజు గారు విజ్ఞాన తరగతులు పురస్కరించుకొని ఈ సమావేశానికి కూడా ఈ గ్రంథాలయంలో పొందవలసిన మొదటి ప్రక్రియ ఉంటే ఇక్కడ పెద్దలు చెప్పిన విషయాలు అద్భుతంగా మీరు విజిట్ చేయొచ్చు అనేది 7 అక్షరాలన్నా వేసవి విజ్ఞాన తరగతులు అన్నారు. ఒక్కసారి మనం భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ చూస్తే నహి జ్ఞానేన సదృశం అన్నారు. అంటే ప్రపంచంలో జ్ఞానానికి మించిన వస్తువు ఇంకొకటి లేదు. సంపాదించిన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోండి. ఇక్కడ జ్ఞానంలో మీరు స్కూల్స్ కాలేజెస్లో సంపాదించిన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి. హృదయపూర్వకమైన మొన్న జరిగింది ఈ మేడ్ చికెన్. ఈ రోజు నుంచి జూన్ 6వ తారీఖు దాకా మరి పిల్లలకు ఎండల్లో తిరగకుండా అలాగే సెల్ ఫోన్లు టీవీలకు అతుక్కుపోకుండా చక్కగా ఉదయకాలంలో 2-3 గంటల పాటు చక్కటి విషయాలు అనేక విషయాలు తెలుగు ఇంగ్లీషు అలాగే మ్యాథ్స్ ఇవి కాకుండా డ్యాన్సు సంగీతము ఇలా చిత్రలేఖనం ఇలా వివిధ రంగాల్లో ప్రావీణ్యాన్ని పొందడానికి చక్కగా ఉపయోగపడుతుంది. చెప్పేటప్పుడు భావనతో గ్రంథాలు చదవాలి. నేను ఎందుకంటే కూడా కంప్యూటర్ చదవటమే ప్రతి సంవత్సరం కూడా ఇవి జరుగుతూ నడుస్తున్నాయి. దానికి అనుగుణంగా మరి మేము చైర్మన్ అయిన తర్వాత ఇది మొదటిసారిగా మా ఆయంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గ్రంథాలయాలు అన్ని చోట్ల కూడా శిక్షణ తరగతులకు వచ్చిన విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు మౌలిక వసతులు ఏర్పాటు చేసి వచ్చే స్టూడెంట్స్కి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ భీమవరంలో ఉన్న వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి గ్రంథాలయానికి మరి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ నరసింహరాజు గారు అలాగే చర్మ గారు ప్రసాద్ గారు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. విద్యార్థులకు మీ ఆశీస్సులు దీవెనలు అందిస్తున్నా. అయితే మరి విద్యార్థుల కోసం ఈ వేసవి శిక్షణా తరగతులకు ఇక్కడ మరి ప్రత్యేకంగా కొంతమంది టీచర్స్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క విద్యార్థులకు సృజనాత్మకంగా వారిలో ఉన్న టాలెంట్ని వెతికి తీసి మరి వాళ్ళలో కొంతమందికి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి డ్రాయింగ్, కొంతమంది పెయింటింగ్స్, అలాగే కొంతమందిని అలాగే అందరిలో కూడా స్పోర్ట్స్
మరి చెస్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, అలాగే వీరు చదువు విషయంలో కూడా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ లో ఉన్న ఈ యొక్క ప్రథమ శ్రేణి గ్రంథాలయానికి మరి ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీకు ఇక్కడ ఏదైతే అవసరమో స్పోర్ట్స్ కానివ్వండి, అలాగే తరగతులకు సంబంధించిన పాఠకులకి ఏదైతే అవసరమో మౌలిక వసతులు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. అలాగే మన అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు కానివ్వండి, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ సపోర్టు మన లైబ్రరీకి ఉంది కాబట్టి మనం ముందుకెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మన గ్రంథాలయం నుంచి కూడా మేము కూడా పూర్తి సహకారం అందిస్తాం. అదేవిధంగా మరి ఈ యొక్క శాఖా గ్రంథాలయానికి నేను ఎప్పుడు వచ్చినా మరి అలాగే ఇక్కడ పాఠకులకు కానీ అన్ని విధాల సహకారం అందిస్తూ అల్లు శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చి ఈ యొక్క శిక్షణ తరగతిలో పాల్గొని మీరు విద్యను అభ్యర్థించి మీకు వచ్చిన స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కానీ అలాగే ఆ తర్వాత మేము బహుమతులు కూడా ప్రత్యేకమైన బహుమతులు కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చి శ్రద్ధతో ఈ యొక్క తరగతుల్లో పాల్గొనాలి. తరగతులకి మరి ప్రత్యేకమైన మరి మనకి యోగా నేర్పడానికి మన శర్మ గారు కూడా ముందుకొచ్చారు. శుభాకాంక్షలు. ఒకసారి గ్రంథాలయంలో ఇదే కాదు, జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలు సార్ చూస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుగా స్పందిస్తున్నారు. సార్ ముందు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం. లెవెన్